అందరికీ షలోం. ఈరోజు సిద్దూర్ చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సిద్దూర్ అంటే ఇశ్రాయేలీల ప్రార్థనా పుస్తకము. దీని గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. సుమారు 1100 సంవత్సరాల క్రితం బబులోనులోని సురా యొక్క యెషివా అధిపతి రావ్ ఆమ్రామ్ గారి యొక్క ప్రార్థనా పుస్తకం మనకు వచ్చింది. పురాతన ప్రార్థన పుస్తకం ఇది. స్పెయిన్లోని బార్షినాలో యూదుల అభ్యర్థన మేరకు అతను దానిని సిద్ధం చేశాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరకు వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయడం, తోరా చదవడం ఇవన్నీ కూడా మర్చిపోవడం జరిగింది. అసలు హీబ్రూ భాషే మాట్లాడకుండా మర్చిపోవడం అనేది జరిగింది. 1100 సంవత్సరాల క్రితం బబులోన్లో ఉన్నటువంటి యెషివా అంటే యూదుల తోరా పాఠశాల. ఆ యెషివాకు అధిపతి అయిన రావ్ ఆమ్రామ్ గారు ఒక ప్రార్థనా పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. ఎందుకంటే స్పెయిన్లో ఉన్న బార్సినాలోని యూదులు అభ్యర్థన మేరకు ఈ యొక్క పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. ఇది ప్రార్థన మరియు ఆచారాలకు సంబంధించిన కొన్ని చట్టాలతో సహా మొత్తం సంవత్సరానికి సరిపడా ప్రార్థనల ఏర్పాటును కలిగి ఉంటుంది. అంటే సంవత్సరం పొడవునా ఎలా ప్రార్థన చేయాలి, ఎలా తోరా చదవాలి, ఏమేమి చదవాలి, పండుగల్లో ఏమి చదవాలి, అంటే తోరా పరాశాలు ఇవ్వడము, తర్వాత ఏ పండుగలో ఏ ప్రార్థన చేయాలి, రోజు ఏ ప్రార్థన చేయాలి, రోజు తోరాలో ఏం చదవాలి, ఇవన్నీ కూడా ఒక టైం టేబుల్ ప్రకారం తోరా కానీ ప్రార్థనలు కానీ తయారు చేయడం అనేది జరిగింది. అంటే అంతకుముందు అబ్రహాము, ఇసాకు, యాకోబు సమయంలో ఈ సిద్దూర్ అనేది లేదు. తర్వాత ఒక రబ్బీ గారు దీన్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇది స్పెయిన్లోని యూదులు మాత్రమే కాకుండా ఫ్రాన్స్ మరియు జర్మనీలోని యూదులు కూడా ఈ బుక్ని ముద్రించుకోవడం అనేది జరిగింది. దాని ప్రకారం వారు ప్రార్థనలు చేసుకోవడం కూడా అలవాటు చేసుకున్నారు. తర్వాత అన్ని యూదు సంఘాలకు ప్రామాణిక ప్రార్థనా పుస్తకంగా మారింది. 1865లో వార్సాలో మొదటిసారిగా ముద్రింపబడే వరకు రావ్ ఆమ్రామ్ సుమారు 1000 సంవత్సరాల పాటు చేతి వ్రాత రూపంలోనే ఉంది. అంటే 1865 వరకు ముద్రింపబడే వరకు కూడా ఆమ్రామ్ గారు చేతితో రాసినటువంటి సిద్దూర్నే వారు వాడుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత రావ్ ఆమ్రామ్ గారి తర్వాత 100 సంవత్సరాల కంటే తక్కువ సంవత్సరాలలో సురా యెషివాకు అధిపతిగా ఉన్న రావ్ సాదియా అనే రబ్బీ గారు అరబ్ దేశాలలో యూదుల కోసం అరబిక్ భాషలో వివరణలు మరియు సూచనలతో ప్రార్థనా పుస్తకాన్ని ఏర్పాటు చేశారు. రబ్బీ రావ్ ఆమ్రామ్ గారు తర్వాత 100 సంవత్సరాల తర్వాత యెషివాకు సంబంధించిన అధిపతిగా ఉన్న రావ్ సాదియా అనే రబ్బీ గారు అరబ్ దేశాల్లో ఉన్న యూదుల కోసం అరబిక్ భాషలో ప్రార్థనా పుస్తకాన్ని తయారు చేయడం అనేది జరిగింది. రాంబామ్ రబ్బీ మోషే బెన్ మైమోన్, అంటే ఈయన్ని మైమెనిడస్ అని కూడా పిలుస్తారు. అతని ప్రసిద్ధ యూదుల చట్టంలో ప్రార్థన యొక్క చట్టాలకు సంబంధించిన విభాగాన్ని అనుసరించి మొత్తం సంవత్సరం అంటే పస్కా, హగ్గాదాతో సహా ప్రార్థనల క్రమాన్ని కూడా సిద్ధం చేశారు. ఆ తర్వాత రబ్బీ మైమోనిడస్ అనే ఆయన పస్కాకి ఇంకా ఏ విధంగా ప్రార్థన చేయాలి అనే ప్రార్థనల క్రమాన్ని కూడా ఈయన ఇంకా సిద్ధం చేయడం జరిగింది. గొప్ప రాశి శిష్యుడైన రబ్బీ సించా బిత్రీచే స్వరపరచబడిన మట్జోర్ బిత్రీ మరియు 1208వ సంవత్సరంలో పూర్తి చేయబడిన మరో పాత ప్రార్థనా పుస్తకాలలో ఒకటి. అంటే రబ్బీ రాశి గారి శిష్యుడైన రబ్బీ సించా బిత్రీచే స్వరపరచబడిన మరొక ప్రార్థనా పుస్తకం అనేది ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు అనేక మంది పేపర్లు పెట్టుకుని ఈ హిబ్రూలో చదువుతున్నారు. దాని అర్థం ఏంటో కూడా చాలా మందికి తెలియదు. ప్రార్థన అనేది మనం హృదయపూర్వకంగా తండ్రితో మాట్లాడుకునేది. కానీ పుస్తకం పెట్టుకుని ఈ రోజు బట్టి పట్టి చదివేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని అర్థం తెలియకుండా చేయడం కూడా తప్పే. ఇవి ఆదాము దగ్గర నుంచి కూడా అబ్రహాం కానీ, ఇసాక్ కానీ, యాకోబు కానీ, మోషే కానీ, ఆ తర్వాత ఉన్నవారు కానీ ఈ పుస్తకాలు పట్టుకుని బట్టి పట్టే ప్రార్థన ఎవరూ కూడా చేయలేదు. వారు ప్రార్థన మర్చిపోయిన సమయంలో ఒక రబ్బీ గారు ఈ విధంగా తయారు చేసి సిద్దూరు పుస్తకాన్ని ఇవ్వడం జరిగింది. ప్రార్థన యూదుల జీవితంలో ఒక పెద్ద భాగం. వారు సాధారణ రోజున 3 సార్లు ప్రార్థన చేయడం జరుగుతుంది. షబ్బాతు మరియు సెలవు దినాలలో 4 సార్లు మరియు యోమ్ కిపూర్ నాడు
5 సార్లు వారు ప్రార్థించడం అనేది జరుగుతుంది. ఈ ప్రార్థనలు హీబ్రూ భాషలో ఉన్నాయి. హీబ్రూలో ఉన్న ఈ ప్రార్థన చాలామంది ఇంగ్లీష్లోకి తర్వాత తెలుగులోకి మార్చుకుని చేయడం అనేది జరుగుతుంది. అయితే కొంతమంది హీబ్రూ కూడా నేర్చుకుని చేసేవారు ఉన్నారు. కానీ ఆ భాష యొక్క అర్థం ముందు తెలియాలి. మరియు లియాడీకి చెందిన రబ్బీ షమూర్న్ జల్మాన్, అతని షుల్చన్ అరూహు హరవ్లో సహా ఇతరుల భిన్నమైన విధానాన్ని అనుసరిస్తారు. గ్రహణ శక్తితో సంబంధం లేకుండా హీబ్రూలో ప్రార్థన చేయడం సాధారణ ఆచారం అని అంగీకరిస్తూ రబ్బీ షమూర్ జల్మాన్ రాస్తూ, భోజనం తర్వాత గ్రేస్, క్షమ, అమీద మరియు హలెల్ యొక్క అర్థాలను అర్థం చేసుకోకపోతే అతను వాటిని పవిత్ర నాలుకతో పఠించకూడదు. కానీ అతనికి అర్థమయ్యే భాష పవిత్ర నాలుకతో ఇతర ఆశీర్వాదాలను పఠించడానికి అనుమతించే స్థలం ఉన్నప్పటికీ ఏకాగ్రత లేని ప్రార్థనగా పరిగణింపబడదు. కాబట్టి అతను అర్థం చేసుకునే భాషలో వాటిని పఠించడం మంచిది అని రబ్బీ గారు చెప్పడం జరుగుతుంది. అంటే ఆ ప్రార్థన యొక్క అర్థం తెలియకుండా ఈ ప్రార్థన చేసినా అది ప్రార్థనగా పరిగణింపబడదు అని ఆయన చెప్పడం జరుగుతుంది. కాబట్టి హీబ్రూ నేర్చుకుని చేసుకోవడం మంచిదే. కానీ అవి ఏమిటో కూడా తెలియకుండా బట్టి పట్టే ప్రార్థనలు ఈ రోజున అనేక మంది నోవాహైడ్ వాళ్ళు చేయడం జరుగుతుంది. కాబట్టి పేపర్ ముందు పెట్టుకుని చేసుకునే కంటే మనం మనస్ఫూర్తిగా ప్రార్థించడం మంచిది అని రబ్బీ గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం హీబ్రూ నేర్చుకుని దాని అర్థం తెలుసుకుని చేసుకోవడం మంచిది. రబ్బీ యెహూదా హీబ్రూ అర్థం చేసుకునే వ్యక్తుల గురించి ఇలా అంటున్నారు: వారికి అర్థమయ్యే భాషలో ప్రార్థన చేయడం నేర్పించండి. ఎందుకంటే ప్రార్థన కేవలం గుండె మరియు నోటి నుండి ఏమి వస్తుందో హృదయానికి అర్థం కాకపోతే ఏమి ప్రయోజనం ఉంటుంది? కాబట్టి వారికి అర్థమయ్యే భాషలో ప్రార్థన చేయడం సముచితం అని ఆయన చెప్పడం జరుగుతుంది. రబ్బీ యెహూదా గారు కూడా మీకు అర్థమయ్యే భాషలోనే ప్రార్థన చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు అనేక మంది హీబ్రూలో ప్రార్థన చేయాలి అనే ఒక కోరికతో వారికి ఏమీ అర్థం కాకపోయినా పుస్తకం ముందు పెట్టుకుని లేకపోతే పేపర్ ముందు పెట్టుకుని చదవడం ఒకటే నేర్చుకుంటున్నారు. మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేయకపోతే అది తండ్రి వద్దకు కూడా వెళ్ళదు. కాబట్టి మనం ప్రతిదీ కూడా పరిశీలించి ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. ఇది ఈ సిద్దూరు చరిత్ర. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.